సొంత పార్టీ నేతలే విమర్శించి వేరే పార్టీలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అప్పటికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమైనా చేంజెస్ అయ్యిందని చెప్పేసి అనుకోవచ్చు. అప్పటికి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ మారలేదు, ఇప్పుడు కూడా మారదు, భవిష్యత్తులో కూడా మారబోదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది అందరి కోసమై జనముల జెండను పట్టాలే, ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. రేవంత్ రెడ్డి గారి స్పీచెస్ కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవన్నీ ప్రజల వద్దలకి 5 గ్యారెంటీలు సక్సెస్ఫుల్ గా చేశామని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో రేపు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజల వద్దలకి వెళ్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలలో విన్ను కావాలని చెప్పేసి, గెలవాలని చెప్పేసి, సీఎం పదవి ఎక్కాలని ఒకే ఒక సంకల్పం పెట్టుకున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించలేదు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు లేకనే భారతీయ జనతా పార్టీ డౌన్ అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి లాగా బట్టవాజీ మాటలు చెప్పేటువంటి నాయకుడు మా దాంట్లో లేడు. రేవంత్ రెడ్డి లాగా తెలంగాణలో ప్రజలను మోసం చేసేటువంటి వ్యక్తులు మా దగ్గర లేరు. రేవంత్ రెడ్డి లాగా ప్రజలని, కార్యకర్తలని ఇవిస్తాం అవిస్తాం అని చెప్పేసి మసిపూసి మారేడకాయ చేసేటువంటి కార్యకర్తలు మా దగ్గర లేరు. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్తుంది? ఈ రోజు మాకు కాన్ఫిడెంట్ గా ఒకటి ఏమిందంటే, ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. బీజేవైఎం యూత్ అధ్యక్షుడిగా ఏం అంటే రాబోయే కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాని, వారికి ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చేంత వరకు కూడా మేము వెనకాడికి వేసేది లేదు. వాళ్ళ పక్షాన రోడ్ల మీదకి వస్తాం, జైళ్ళకు పోతాం.